రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యల పట్ల ఈరోజు నిరసన కార్యక్రమం మరియు ధర్నా అనేటువంటిది చేపట్టడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి టీఎస్యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన మాకు పిలుపు మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల తరఫున మేమంతా కూడా మా సమస్యల పట్ల వాళ్ళు స్పందిస్తున్నారు కనుక వారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఏ ఉపాధ్యాయ సంఘాలకైనా మేము వ్యతిరేకం కాదు. మా సమస్యల పట్ల ఎవరైతే మాకు సహకరిస్తారో, మా సమస్యలను భుజాన వేసుకొని ఉద్యమిస్తారో వారికి తప్పనిసరిగా మేము మా యొక్క మద్దతును తెలియజేస్తాము అని తెలియజేసుకుంటూ, మరి గతంలో తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా మాకు మా ఎస్ఎస్సీ ఉద్యోగం రెగ్యులేట్ చేస్తానని హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. వారికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో బుద్ధి చెప్పాం. మరి ప్రజా ప్రభుత్వంగా పేర్కొనబడేటువంటి నేటి ప్రభుత్వాన్ని మనమంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మాకు కనీసం న్యాయం జరుగుతుంది, కనీస వేతనం అందుతుంది, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. అయినప్పటికీ మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క సమస్యను ఎక్కడికక్కడే గాలికి వదిలేస్తూ మరి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్ల ముందు. మేము సీఎం అయిన వెంటనే మిమ్మల్ని సచివాలయానికి మరియు సెక్రటరీ పిలుచుకొని మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా ఆకాశంలో గాలిమేళ్ళు కట్టుకునే విధంగా చెప్పడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకే, వారి యొక్క హామీ మేరకే మేము గత 29 రోజులు ఈ ప్రభుత్వంలో కూడా ఇదే ధర్నా చౌక్లో ఈ పిల్లా పాపలతోటి, ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల యొక్క కేజీబీవీ సోదరిమణులతోటి ఎండనక వాననక సుమారుగా 30 రోజుల పాటు సమ్మె చేయడం నిర్వహించడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం దిగిరాకుండా ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాకు హామీ ఇచ్చారు. మీరు సమ్మె విరమించండి, ఇది సమ్మె చేసేటువంటి